నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి బాబాయ్ నువ్వు అంటుంది? నీకొచ్చిన పేడ కళ నిజమైంది. మీ అమ్మకు ఆరోగ్యం విషమించి ఈ సిటీలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చారట. మనోరి శెట్టి నాకు ఫోన్ చేసి చెప్పాడు. మంగా, అమ్మా అమ్మా ఊరుకోమంగా. అయిపోయింది బాబాయ్. ఏ పరిస్థితి అయితే అమ్మకి రాకూడదనుకున్నానో నా చేతులారా అమ్మ నా పరిస్థితికి తీసుకొచ్చాను. నేనే నా వల్లే, నా చాతకాని తనం వల్లే అమ్మకి పరిస్థితి వచ్చింది. నేనే మా అమ్మని చంపుకుంటున్నాను. నేనే. ఏడవకమ్మా, మీ అమ్మకేం కాదు. ఏం కాకపోవడం ఏంటి బాబాయ్? రాణి దగ్గర డబ్బులు తీసుకుని నేనే అమ్మని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి బ్రతికించుకుందాం అనుకున్నాను. కానీ అమ్మే వచ్చిందంటే అయిపోయింది బాబాయ్, అంతా అయిపోయింది. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు బాబాయ్, డబ్బులు లేవు. అమ్మని ఎలా కాపాడుకోవాలి? అమ్మకి నా మొహం ఎలా చూపించాలి? నేనేం చేయాలి బాబాయ్? అమ్మ కన్నా ముందు చచ్చిపోవడం తప్ప ఏమీ చేయలేను. చచ్చా, ఏంటమ్మా మాట? నువ్వు చనిపోతే మీ అమ్మ బతుకుతుందా? మరెలా మా అమ్మ బతుకుతుంది బాబాయ్? ఎలా మా అమ్మని కాపాడుకోవాలి? ఎవరు సహాయం చేస్తారు? అందరికీ ఆ దేవుడే దిక్కమ్మా. దేవుడు నీకు అన్యాయం చేయడు, నిన్ను అనాథం చేయడు తల్లి. నువ్వు మంచిదాని మంగా, నీకెందుకు చెడు చేస్తాడు చెప్పు? ముందా కళ్ళు తుడుచుకో, ఏడవకమ్మా. హాస్పిటల్లో మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది. లేమ్మా. మా అమ్మకేం కాదు కదా? ఏం కాదనే కదమ్మా చెప్తున్నాను. ధైర్యంగా ఉండు. రామ్మా, రా.
అద్భుతం చేస్తానంది. ఈ 5వ రోజు జరగబోయే అద్భుతం ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఏమై ఉంటుంది? ఏంటి బాబు, మార్నింగ్ వాకా? కాదు, మరి మూలశంక? ఏదైనా మీకు ఎందుకండి, వెళ్ళి మీ పని చూసుకోండి. నా పని అంటే పౌడరే. పౌడరే. చూసుకున్నా. చెప్పు. ఆ తప్ప మీకు వేరే పని లేదా? ఏదో నీకు మాత్రం పెద్ద పనున్నట్టు. నీకు మీసం లేదు, నాకు మీసం ఉంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇదేంటి, 5వ రోజు నిత్యాను ఆ ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి అక్క ఈ ఇంటికి వచ్చింది. ఏంటక్క చెప్పా పెట్టకుండా వచ్చేసావు? వాయుగుండాలు, తుఫాన్లు, సునామీలు వచ్చే ముందు చెప్పి రావురా. వాతావరణ హెచ్చరికైనా చెప్పాలి కదా. నైట్ ఫోన్లో చెప్పాను కదా. ఏదో ప్లాన్ చేశానన్నావు, అది ఇదేనా? చెప్పక్క. పద చెప్తాను. ఇంట్లో అందరున్నారా? ఉన్నారు, ఒక్క నేను తప్ప మిగతా వాళ్ళంతా హాయిగా ఉన్నారు. ఇకపై ఉండరు. అక్క ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. జనార్దన్, కల్పన రండి, నిత్య వాళ్ళమ్మ వచ్చింది. తనెందుకొచ్చింది? ఏముంది, కూతురొచ్చింది, తమ్ముడొచ్చాడు, ఇప్పుడు తల్లొచ్చింది. స్వప్న ఏంటో చూద్దాం పదా. హలో జనార్దన్ గారు. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఏంటి సడన్ విజిట్? అబ్బా, కూతుర్ని చూడాలనిపించి వచ్చారేమోనండి. ఎలా ఉన్నారు వదినా? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? 10 రోజుల తర్వాత రావాల్సిన పండగ ముందే వచ్చినట్టు పెళ్లికి ముందే మా కోడలు మా ఇంటికి వచ్చిందిగా. చాలా ఆనందంగా ఉంది. హాయ్ చంద్రిక, స్వప్న ఎలా ఉన్నారు? మీరు కూడా హ్యాపీయేనా? ఆ మాట మీరు మమ్మల్ని మళ్ళీ అడగాలా? ఈ ఇంట్లోనే కాదు, ఈ భూమి మీద కూడా మా అంత హ్యాపీగా ఎవ్వరూ ఉండరు. అది తెలుస్తూనే ఉంది. ఆయన నిజమే చెప్పారండి. ఎందుకంటే ఆయన నా పేర్లో లేరు, నా పక్కనే ఉన్నారు. నా కూతురు కూడా నా దగ్గరే ఉంది. కలిసి ఉంటే కలదే సుఖం అని, అంతా ఒకచోటే ఉంటే హ్యాపీ తప్ప ఇంకేముంటుందండి. వేర్ ఇస్ నిత్య? మా సర్ప్రైజ్. ఎప్పుడొచ్చా? థ్యాంక్స్. ఎందుకు వచ్చావని అడగలేదు. మామ్, మనం ఒకరినొకరిని చూడకుండా ఫస్ట్ టైం 4 days ఉన్నాం. ఈ 4 రోజుల్లో ఒక్కసారి కూడా ఈ మామ్తో మాట్లాడాలనిపించలేదా నీకు? నేను కాల్ చేయడమే. సారీ మామ్. హే, జస్ట్ జోకింగ్. నిన్ను చూసి ఎలా ఉన్నావని అడగాలనుకున్నాను, బట్ నీ ఆనందాన్ని చూశాక అడగడం వేస్ట్ అనిపిస్తుంది. ఎస్ మామ్, వెరీ ట్రూ. ఈ 4 days 4 seconds లా గడిచిపోయింది. 400 years అయినా నేను ఇక్కడే హ్యాపీగా ఉంటాను.
నా విష్ కూడా అదే బేబీ. నువ్వు 100 years బతకాలి, ఆనందంగా ఉండాలి. యా. సో ఈ హౌస్ నీకు నచ్చిందన్నమాట. ఈ ఇంట్లో అందరినీ అర్థం చేసుకున్నావా? లేదు. నాకు నేనుగా ఏది ట్రై చేయలేదు మామ్. జే నాకు అందరినీ అర్థమయ్యేలా చేశాడు. అందరికీ నేను అర్థమయ్యేలా చేశాడు. ఆల్ క్రెడిట్ గోస్ టు జే. ఎలా ఉన్నారు ఆంటీ? ఫైన్ జై. ఇప్పుడే నిత్య నీ గురించి మాట్లాడుతుంది. ఇక మీదట కూడా నిత్య నా గురించే మాట్లాడుతుంది. ఇంపాసిబుల్. ఐ మీన్ నిత్య కొత్త వాళ్ళ మధ్య ఆనందంగా ఉండడం ఇంపాసిబుల్ అనుకున్నాను, అంతే. అందుకే కదా మీరు తనని ఇక్కడికి పంపించారు. అఫ్ కోర్స్ నిత్య అంత తొందరగా రీచ్ అవ్వదు. అది మీ ప్రపంచంలో, బట్ ఇది నా సామ్రాజ్యం. ఐ మీన్ ఇది 5వ రోజు కదా. డోంట్ వరీ ఆంటీ, నెక్స్ట్ మొదలయ్యేది పెళ్లి రోజులే. గుడ్ లక్. స్వప్న, అసలు ఈ అత్తాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. దరిద్రంగా ఉంది. ఏంటి అర్థం కాకపోవడమా? కాదు, వాళ్ళ నువ్వు అత్త అల్లుడు అండవు. అయ్యో, తను వచ్చినప్పటి నుంచి అందరం ఊరికే మాట్లాడుతున్నాం. కల్పన, కాఫీ తీసుకురా. అలాగే. అవేమీ వద్దు బామ్మగారు. అయినా అతిథి సత్కారాలు అవి చేయడానికి నేనేం పరాయిదన్నా. నిత్య మదర్నే కదా. ఆ ఫోటో ఎవరిది? మా పెద్దొదినండి. అది జై వాళ్ళమ్మ. ఓ, అయితే ఆవిడ జైకి పిన్ అవుతారు కదా. అమ్మ తన? అవును, ఈవిడ పిన్నేనండి. ఎవ్వరికీ మదర్ కాలేకపోయారు. కంటేనే అమ్మ వదినా, పెంచినా కూడా అమ్మే. కృష్ణుని కన్నా దేవకి కన్నా పెంచిన యశోద ఏం తక్కువైంది? మరి జై మదర్ ఏమైంది? తను చనిపోయింది. ఓ సారీ. ఎలా
ఉన్నప్పుడు జీవితం ముగిసిపోకుండా జాగ్రత్త పడటం మంచిదని నా అభిప్రాయం, నా నిర్ణయం కూడా. మామ్ ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. ఇంకేదైనా మాట్లాడు. సారీ బేబీ, మాటల్లో పడి ఇక్కడికి నేను వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను. బామ్మగారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మీరు అర్థం చేసుకోవాలి. విషయం ఏంటో చెప్పమ్మా. జై, ముఖ్యంగా నువ్వు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. జనార్దన్ గారు, కల్పన, చంద్రిక, ప్రసాద్, మీరందరూ అర్థం చేసుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పక్క, ఊరికే నానుస్తున్నావు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు. వచ్చింది కాబట్టి తప్పట్లేదు. నిత్య, నువ్వు కూడా ఏం అనుకోకూడదు. ఈ ఇంట్లో నీ లాస్ట్ డేని నేను వాడుకుంటున్నాను. ఎనీ ప్రాబ్లం మామ్? ప్రాబ్లం కాదు బేబీ, పూజ. పూజ? పూజ ఏంటి? చెప్తాను బామ్మగారు. పూజలు, వ్రతాలు, నమ్మకాల పట్ల మీరిచ్చే విలువ, గౌరవం నేను చూశాను కాబట్టి కాదు అనరనే ధైర్యంతోనే వచ్చాను. ఈరోజు మనమంతా కలిసి చీరాలకు వెళ్ళాలి. వై మామ్? చీరాల ఎందుకు? అది నా నేటివ్ ప్లేస్. నేను అక్కడే పుట్టి పెరిగాను. కన్న తల్లి, జన్మభూమి ఎంతో గొప్పవి అంటారు. అందుకే నేను పుట్టిన నేలకు నా వంతు సాయంగా ఎంతో కొంత చేస్తున్నాను. అక్కడి జనాలకి ఉపాధి కల్పించడం కోసం పోస్టు నిర్మాణాన్ని నేను లీజుకు తీసుకున్నాను. నిర్మాణ కార్యక్రమాలు, శంకుస్థాపనకు, భూమి పూజకు ఈరోజు ముహూర్తం బావుందని మా పంతులు గారు చెప్పారు. ఆ కార్యక్రమం నా కూతురు నిత్య, కాబోయే అల్లుడు జై చేతుల మీదుగా జరిపించాలని నా కోరిక. అందుకే అందరం చీరాలకి సడన్ గా ఈ జర్నీ ఏంటి సార్? ఇది జర్నీ కచ్చారి ప్లాన్. ఓకే మామ్, బాయ్, సీ సూన్. అరే నిత్య, నువ్వు నాతో రావడం లేదా? నో మామ్, జైతో వస్తా. ఓకే, గో అండ్ గెట్ రెడీ. బాయ్. బాయ్ మావయ్య. మనం చేయడానికి ఏమీ లేదా సార్? జర్నీ ఆపకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? మాటకి 1-2 అర్థాలే ఉంటాయి, మౌనానికి వేల అర్థాలుంటాయి. ఏంటక్క నువ్వు తుఫాను, సునామీ అని బిల్డప్ ఇచ్చావు? సింపుల్ గా చీరాల అని తేల్చేసావేంటి? చీరాల పక్కనే సముద్రం ఉందిరా. తుఫాన్లు, సునామీలు రావడానికి అది చాలదా? నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. చీరాల్లో ఏం చేయబోతున్నావు? అన్నీ ముందే చెప్పేస్తే థ్రిల్లే ఉంటుందిరా. నేను ఏదనుకున్నానో అక్కడ అదే జరుగుతుంది. ఈ ఫ్యామిలీకి, మన ఫ్యామిలీకి ఇదే లాస్ట్ డే. మా అమ్మ ఎక్కడండి? ఎవరు మీ అమ్మ? మా అమ్మ అండి. అమ్మంటే ఆవిడికి పేరు లేదా? పేషెంట్ పేరు తులసి. ఎక్కడున్నారో కాస్త చూసి చెప్పండి. సరే, కాస్త ఆగండి, చెప్తాను. ఎప్పుడు అడ్మిట్ చేశారు? ఈ రోజే అండి. తులసి పేరుతో ఈ రోజు ఏ పేషెంట్ అడ్మిట్ కాలేదు. లేదండి, మా అమ్మ ఇక్కడికే వచ్చిందండి. చూడండి, ఇంకోసారి సరిగ్గా చూడండి. రిజిస్టర్లో పేరు లేకపోతే పేషెంట్ ఇక్కడ లేనట్టే. వెళ్ళి వేరే హాస్పిటల్లో ఉందేమో వెతుక్కోండి, వెళ్ళండి. ఏంటి బాబాయ్? ఈ హాస్పిటల్ అనే చెప్పారు మంగా. మరి లేదంటుందేంటి? మంగా